ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. నేటి కాంక్రీట్ జంగిల్లో పిచ్చుకల కిలకిల రావాలు వినడమే ఒక అరుదైన విషయంగా మారిపోయింది. ఒకప్పుడు మన ఇళ్లలో లోగిళ్లలో పిచ్చుకలు విరివిగా కనిపించేవి. కానీ సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ వల్ల అవి అంతరించిపోతున్నాయని మనందరికీ తెలుసు. అయితే అంతటి అరుదైన పిచ్చుకలు మీ ఇంట్లోకి పదే పదే వస్తున్నాయా? లేదా మీ ఇంట్లో గూడు కట్టుకుంటున్నాయా? శాస్త్రం ప్రకారం ఇది మీ జీవితంలో జరగబోయే ఒక అద్భుతమైన మార్పుకు సంకేతం. పిచ్చుకలు ఇంట్లోకి రావడం వెనుక ఉన్న జ్యోతిష్య వాస్తు రహస్యాలు ఏమిటి, మీకు అదృష్టం ఎలా వరించబోతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పక్షులు దేవతల సందేశ వాహకులుగా పరిగణించబడతాయి. పిచ్చుకలను ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారి ప్రతినిధులుగా భావిస్తారు. పిచ్చుకలు ఉన్న చోట శాంతి సౌభాగ్యం ఉంటాయని పెద్దల నమ్మకం. పిచ్చుకలు పదే పదే మీ ఇంట్లోకి వస్తున్నాయి అంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి నశించి సానుకూల శక్తి ప్రవేశిస్తోందని అర్థం. పక్షులు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా సురక్షితంగా ఉన్న చోట మాత్రమే నివసించడానికి ఇష్టపడతాయి. కాబట్టి మీ ఇల్లు ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనదని ఇది మొదటి సంకేతం. వాస్తుశాస్త్రం మరియు శకున శాస్త్రం ప్రకారం పిచ్చుకల రాక వల్ల ఇప్పుడు చెప్పే మార్పులు సంభవిస్తాయి. పిచ్చుకలు మీ ఇంటి లోపల తిరుగుతూ గింజలు ఏరుకుంటున్నట్లు కనిపిస్తే త్వరలోనే మీకు ధనలాభం కలగబోతోందని అర్థం. ముఖ్యంగా ఆగిపోయిన బకాయిలు వసూలు కావడం లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు రావడం జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో దారిద్ర్యం తొలగిపోతుంది. పిచ్చుకలు తమ పిల్లలతో కలిసి మీ ఇంట్లోకి రావడం చాలా అరుదైన మరియు శుభప్రదమైన విషయం. ఇది మీ ఇంట్లో సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారని సూచిస్తుంది. పిల్లల చదువులో పురోగతి కనిపిస్తుంది. అలాగే సంతానం కోసం ఎదురుచూసే దంపతుల ఇంట్లోకి పిచ్చుకలు రావడం చాలా మంచి శకునం. మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి వాస్తు దోషాలు ఉన్నా పిచ్చుకలు అక్కడ గూడు కట్టుకుంటే ఆ దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతారు. పిచ్చుకల కిలకిల రావాలు ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. పిచ్చుకలు పదే పదే వచ్చి మీ కిటికీల మీద లేదా ఇంటి ముఖద్వారం వద్ద వాలితే సమాజంలో మీ గౌరవం పెరుగుతుందని అర్థం. మీకు దక్కాల్సిన పదవులు లేదా గుర్తింపు త్వరలోనే లభిస్తాయి. కొన్ని సందర్భాల్లో పక్షుల రాక మన పితృదేవతల ఆశీస్సులకు సంకేతంగా భావిస్తారు. మన పెద్దలు పక్షుల రూపంలో మనల్ని చూడటానికి వస్తారని, మన క్షేమాన్ని కాంక్షిస్తారని నమ్మకం. అందుకే పిచ్చుకలకు ఆహారం పెట్టడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి. పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టుకుంటే ఏమవుతుంది? చాలామంది ఇళ్లలో పిచ్చుకలు ఫోటోలు వెనుక లేదా స్లాబ్ మూలల్లో గూడు కట్టుకుంటాయి. కొందరు దీనిని మురికి అని భావించి పీకేస్తుంటారు. జాగ్రత్త అండి బాబు, పొరపాటును కూడా పిచ్చుక గూడును పాడు చేయకండి. పిచ్చుక గూడు కట్టుకుంటే ఆ ఇంట్లో సుఖశాంతులు శాశ్వతంగా ఉంటాయని అర్థం. మీ ఇంట్లో తూర్పున గూడు కట్టుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉత్తరాన గూడు ఉంటే ధనలాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. పిచ్చుకలు వస్తున్నప్పుడు తెలియక చేసే కొన్ని పనులు అరిష్టానికి దారి తీయవచ్చు. గూడులో గుడ్లు ఉన్నప్పుడు దానిని పడగొట్టడం మహాపాపం. ఇది వంశాభివృద్ధిని అడ్డుకుంటుంది. పిచ్చుకలను పంజరంలో బంధించి పెంచుకోకూడదు. వాటి స్వేచ్ఛను హరించడం వల్ల ఇంట్లోకి దౌర్భాగ్యం వస్తుంది. వాటిని కొట్టడం లేదా భయపెట్టడం చేయకూడదు. అలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. పిచ్చుకలు పదే పదే వస్తున్నాయంటే ఆ అదృష్టాన్ని ఎలా పదిలం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మట్టి పాత్రలో బియ్యం, జొన్నలు లేదా సజ్జలు వేసి ఎత్తైన ప్రదేశంలో ఉంచండి. వేసవి కాలంలో ముఖ్యంగా మట్టి పాత్రలో నీటిని ఉంచండి. దాహం తీర్చుకున్న పక్షుల ఆశీస్సులు మీ కుటుంబానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో గూడు కట్టుకోవడానికి అవకాశం లేకపోతే అంగడిలో దొరికే చెక్క గూళ్లను ఏర్పాటు చేయండి. పిచ్చుకలు మీ ఇంటిని ఎంచుకున్నాయి అంటే మీ ఇంటి చుట్టుప్రక్కల వాతావరణం చాలా బాగుందని అర్థం. పిచ్చుకలు అధిక రేడియేషన్ ఉన్న చోట నివసించలేవు. కాబట్టి మీ ఇల్లు ఆరోగ్యకరమైన ప్రదేశంలో ఉందని ఇది నిరూపిస్తుంది. పిచ్చుకలు ఇంట్లో ఉంటే దోమలు, ఇతర హానికరమైన పురుగులు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అవి చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే రావడం అనేది ఆ దైవం మీకు ఇస్తున్న ఒక గొప్ప సంకేతం. మీ కష్టాలు తీరిపోయే సమయం ఆసన్నమైందని, అదృష్టం మీ తలుపు తడుతోందని భావించండి.
ఆ చిన్న ప్రాణులను ప్రేమతో ఆదరించండి. అవి మీ ఇంటికి తెచ్చే ఆనందం వెలకట్టలేనిది. మన భక్తి భాస్కర ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని, మీ ఇల్లు ఎప్పుడూ పిచ్చుకల కిలకిల రావాలతో కళకళలాడాలని కోరుకుంటున్నాము. మీ ఇంట్లో పిచ్చుకలు గూడు కట్టుకున్నాయా? వాటి వల్ల మీకు ఏదైనా అదృష్టం కలిసి వచ్చిందా? మీ అనుభవాన్ని మాతో కామెంట్ రూపంలో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.